ఎమ్మెల్యేల మధ్య వివాదమే ఫోన్ ట్యాపింగ్ వరకు వెళ్లిందా లేక ఇందులో ఇంకెవరైనా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. పోలీసులు ఈ విషయంలో రహస్య విచారణ చేస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారితో పాటుగా సీఐ పైన చర్యలు తీసుకున్నారు. అనుకున్నదొక్కటైతే అయ్యింది మరొకటి అన్నట్లుగా మారింది గుంటూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇదంతా ఒక్కసారిగా మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీకి అనుకూలంగా మారిపోయింది. జరిగిన తతంగం మొత్తం ఆధారాలతో సహా సదరు మహిళా ఎమ్మెల్యే సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేని, ఆమె అనుచరులకు సంబంధించిన కాల్ డేటాను బయటకు తీయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా సానుభూతి వచ్చేసింది. ఈ ఘటనలో గురజాల డీఎస్పీతో పాటు సీఐపై వేటు వేశారు. ఏకంగా సస్పెన్షన్ వేటు వేయటం కలకలం రేపింది. పోలీసు అధికారులపై, అందులోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్ అంటే అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి వీఆర్కు పంపి చర్యలు తీసుకోవాలని పల్నాడు ప్రాంతానికి చెందిన నాయకులు పట్టుబడుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒకచోట నోరు జారి ట్యాపింగ్ అంశంపై మాట్లాడడం, అది కాస్త లీక్ కావటం వల్లే విషయం బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులపై చర్యలు లేకుండా వారికి ఇబ్బందులు రాకుండా కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం అసలు ఫోన్ ట్యాపింగ్ జరగనే లేదని తెలిపారు. దాంట్లో నిజం ఉంటే బయటకు వస్తుంది, నిజం లేకపోతే కనుక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నిజం ఉంటే కామెంట్ చేస్తాను, ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉంది, దాంట్లో ఏమన్నా కొంత నిజం ఉంది అనుకుంటే కనుక దాని గురించి మాట్లాడచ్చు, దాని గురించి మనం డిస్కషన్ చేయొచ్చు. ఆ రెండు లేదు, ఉపయోగం లేదు, నిజం లేదు, అప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. పోలీసుల జోక్యంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ దృష్టికి విషయం వెళ్లింది. ఆయన ఆదేశాలతో విచారణ మరింత వేగవంతమయ్యింది. ఇందులో ప్రమేయం ఉన్న నేతల వివరాలు నిఘా వర్గాల ద్వారా డీజీపీకి వెళ్లాయి. డీజీపీ ఈ విషయాలను సీఎం జగన్ కు వివరించారని సమాచారం. చిలకలూరిపేటకు చెందిన నేతతో పాటు పల్నాడుకు చెందిన బీసీ నేతల ప్రమేయం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఎస్పీ గుంటూరు రూరల్ ఎస్పీ దానిపైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. ఒకసారి ఆ రిపోర్ట్ చూసి నేను వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఫర్దర్